అందరికీ నమస్కారం. ఇవాళ కొన్ని ఘట్టాలు నా లైఫ్ నుంచి కూడా నేను పికప్ చేసి మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, యాక్చువల్లీ నాకు పూర్తిగా జ్ఞాపకం లేదు, కానీ ఐ మస్ట్ బి 5 or 6 years old. ఆ సందర్భంలో నేను పోచారం, కొత్త పోచారం అని ఒక గ్రామం ఉంది గార్ల మండలంలో, ఆ ఊళ్ళో ఉండేవాళ్ళం. ఓ రోజు నేను వీధిలో ఆడుకుంటూ ఉన్నా. మా పక్కింటి పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు మీ అమ్మ బావిలో పడ్డదని చెప్పాడు. నేను వెంటనే పరిగెత్తి ఎక్కడ బావిలో కనపడ్డదో ఆ బావిలోకి వంగి చూసా. నాకు మా మదర్ కనపడలేదు, ఆమె డ్రౌన్ అయి ఉంది. నేను అక్కడి నుంచి బయటకు వచ్చి చాలాసేపు వీధిలో ఏడుస్తూ కూర్చున్నా. మా మదర్ బావిలో పడ్డది చాలా బిగ్గరగా ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే పక్క వాళ్ళు వచ్చి ఎందుకు అంతగానో ఏడుస్తున్నావు, ఎంతసేపు పండించారంటే మా అమ్మ బావిలో పడ్డదన్న. అప్పుడు అందరూ పరిగెత్తి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఒక ఈతగాళ్ళు ఒకళ్ళు ఇద్దరందరూ దిగి ఆమెను బయటికి తీసుకొచ్చారు. బై దెన్ షీ వాజ్ డెడ్. అయితే ఆమెను పడుకోబెట్టిన సందర్భంలో నాకు ఇప్పటికి కూడా చాలా జ్ఞాపకం. అది ఆ దృశ్యం బహుశా అది ఒక మృత్యువుకు సంబంధించిన సంఘటన కాబట్టి నా మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. అయితే ఆమె ఒక మూర్తి, ఎట్లా అంటే తెల్లటి తెలుపు ఉంటుంది కాబట్టి ఒక దేవతామూర్తిలాగా కళ్ళు మూసుకొని పడుకున్నట్టుగా ఉండింది. నేను ఆమె దగ్గర పోయిన తర్వాత నా ఏడు పాపేసాను, ఎందుకంటే ఆమె వచ్చింది అనుకోని. నాకు తెలియదు ఇప్పుడు డెత్ అంటే ఏమిటో. ఈ లోపల అందరు పోయి మా ఫాదర్ ఎక్కడో కమలాపురం అనే పక్క ఊర్లో ఉంటే ఆయన వెళ్ళి పిలుచుకొచ్చారు. ఆయన బయట నుంచే సైకిల్ నుంచి వచ్చాడు, శోకాలు పెడుతూ వచ్చాడు. అందరూ కలిసి చాలామంది ఏడవటం, గందరగోళం. సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. సో అవన్నీ నా మైండ్లో ప్రింట్ అయిపోయినాయి. తర్వాత ఎప్పుడైతే ఆమెను తీసుకెళ్ళి అంటే దహనం చేయడానికి తీసుకెళ్తున్న సందర్భంలో నన్ను పక్కకు లాగేశారు. నేను ట్రై చేశాను, అసలు ఆ బాడీ వెంట వెళదామనేటువంటి ఆలోచన ఉండింది. బహుశా నన్ను బలవంతంగా లాగితే నేను చాలాసేపు మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఇంట్లో. నాకు తెలియదు అది ఇక్కడసారి చూపు అనే విషయం. అది ఆ ఊరు ఎక్కడో బయట తీసుకెళ్ళి కాలబెట్టారు. ఇక నాకు ఆ ఊరు కనెక్షన్ పోయింది. మేము వరంగల్ మైగ్రేట్ వెళ్ళిపోయాం. అక్కడే చదువులు కొనసాగాయి. నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత నేను గ్రూప్ 2 రాసి సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా నా ఫస్ట్ పోస్టింగ్ మహబూబాద్ చేశారు. ఆ మహబూబాద్ అనేది చాలా ఫేమస్ ఫర్ స్మగ్లింగ్. ఆ రోజుల్లో కొత్తగూడ అడవుల నుంచి, నర్సంపేట అడవుల నుంచి, టేకు దుంగలు అన్ని చుట్టుపక్కల తండాల్లో అంతా లంబాడీస్ అన్ని కొట్టుకొచ్చి వాటిని స్టోర్ చేసుకున్నాడు ఇళ్ళ దగ్గర. సో వాటిని నేను అదే పనిగా లారీలు పెట్టి, ఆ రోజుల్లో APSP బెటాలియన్స్ ఉండేవి మా కంట్రోల్లో. ఎందుకంటే అప్పుడు నక్సలిజం ప్రాబ్లం ఉండేది. ఫారెస్ట్ సెక్యూరిటీ కోసం ఎప్పుడు రిక్వెస్ట్ ఇస్తే అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మాకు ఇచ్చేవాడు. సో వాళ్ళని తీసుకొని నా చుట్టుపక్కల తండాలన్నీ కూడా శోధించి ప్రతి వారం ఒక 2-3 లారీల టేకు కలప, వాల్యుబుల్ టేకు నోట్స్ అని తీసుకెళ్ళి టింబర్ డిపోలో పడేయటం, దాన్ని ఆక్షన్ వేయటం, తద్వారా గవర్నమెంట్ రెవెన్యూ, అది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉండేది. ఒకరోజు నాకు ఈ పోచారం ఏదైతే మా సొంత గ్రామం ఉందో అక్కడ కూడా కలప స్టోర్ చేశారు స్మగ్లర్స్ అని ఒక మెసేజ్ వచ్చింది. సరే అది మా ఊరు అయినా సరే నేను పోదాం పదానికి పోయి ఆ ఊరితో విత్ పోలీస్ అండ్ ఫారెస్ట్ అందరం యూనిఫామ్స్ వేసుకొని వెళ్ళాం. సరి చేస్తే ప్రతి ఇంటి దగ్గర అసలు ఓపెన్గా రోడ్ల మీద పడేసి పెద్ద పెద్ద టీ క్లాక్స్, అసలు బ్యూటిఫుల్ టీ క్లాక్స్ అవన్నీ పడి ఉన్నాయి. 4-5 లారీలు తీసుకొచ్చి ఒకటి దాని తర్వాత లోడ్ చేయడం మొదలుపెట్టాం. ఈ లోపల ఎవరో ఊరు వాళ్ళకి చెప్పారు, ఈ వచ్చిన ఆయన ఇందిరమ్మ కొడుకు అని, అంటే మా మదర్ పేరు. నేను మొత్తం ఊరంతా ఒక దగ్గర జమ అయ్యారు. నేను అనుకున్నా రివోల్ట్ అవుతారేమో అని, కానీ కాదు, వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారు. జస్ట్ లైక్ దట్. ఏంటంటే అరే మన ఊరి బాబు ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాట అని ఓ కుతూహలంతో ఇందిరమ్మ కొడుకు వచ్చాడు వార్త దావాలలాగా వ్యాపించి ఊరంతా ఒక దగ్గర జమ అయింది. నేను సర్ప్రైజ్ అయిపోయినా అసలు. తర్వాత ఎవరు వచ్చి మంచం వేశారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఎవరు టిఫిన్ పెట్టారు మాకు తినమని. అంటే వాళ్ళు అసలు రెసిస్టెన్స్, ఆ ఊరట ఫేమస్ అట రెసిస్టెన్స్కి. అంటే ఎవరు పోయినా సరే ఫారెస్ట్ ఆఫీసర్ గారు, పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడ పోయి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయాలన్నా, అసలు టీకి రైడ్ చేయాలన్నా గతంలో ఎప్పుడు వెళ్ళలేదు. 100 yearsలో ఆ ఊరి మీద వచ్చిన వాళ్ళు ఎవరు లేరట, నేను తప్ప. నేను ఆ ఊరు బిడ్డను కాబట్టి వాళ్ళు ఎవరు తిరగబడలేదు. అసలు మర్చిపోయి మా మదర్ ఎపిసోడ్ జ్ఞాపకం వచ్చి వాళ్ళంతా అట్లా చేష్టలుడి నన్ను చూస్తున్నారు తప్ప వాళ్ళెవరు. ఆ తర్వాత నేను అంతా ప్రాసెస్ అయిపోయి లారీలన్నీ లోడ్ అయిన తర్వాత నేను ఆ ఊరి పెద్ద ఆయన్ని, అప్పుడు అనంతయ్య గారని ఒక మా నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్, ఆ ఊరి స్టేషన్ మాస్టర్ ఉండేవారు. వారిని అడిగా, మా మదర్ ఈ ఊర్లో చనిపోయింది కదా, ఆమెని మీరు చివరిసారిగా ఎక్కడ దహనం చేశారు, ఆ స్పాట్ నాకు చూపించమని అడిగా. అంటే ఆయన నన్ను తీసుకెళ్ళి నా ఎందుకు మొత్తం ఊరంతా వచ్చింది. అసలు 2-3 వేల మంది నన్ను ఫాలో అయ్యారు. ఆ స్పాట్ దగ్గర పోయి చూపించారు. నాకు చూపిస్తే నాతో పాటు ఫారెస్ట్ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్ అందరం కూడా అక్కడికి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత ఆ స్పాట్ చూపించారు, ఇదే ఇక్కడే మీ మదర్ని దహనం చేశారు. అప్పుడు నేను నాకున్నటువంటి యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ టోపీ తీసి నేను అక్కడ మౌనాన్ని పాటించాను ఒక 2 నిమిషాలు. నన్ను చూసి నాతో ఉన్న గార్డులు, పోలీస్ అఫీషియల్స్ అందరు కూడా వాళ్ళ క్యాప్స్ తీసి 2 minutes సైలెన్స్, మా మదర్ యొక్క ఆత్మశాంతి కనండి మౌనం పాటించారు. నేను అనుకున్నా నా లైఫ్లో నేను మా మదర్కు
పే చేసినటువంటి గ్రేటెస్ట్ కండోలెన్సెస్ అదే అని అనుకున్నాను. ఆ తర్వాత ఆ ఊరికి నేను ఒకసారి పోవడం మొదలుపెట్టాను కాబట్టి ఇక ఫారెస్ట్ ఆఫీసర్గా కాకుండా చాలా సందర్భాలు ఆ ఊరికి నేను వెళ్ళాను. వాళ్ళకి నాకు మళ్ళీ కనెక్షన్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళని ఒకసారి అడిగారు, సార్ మా ఊరి స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదు, మీరు ఒకటి స్థలం కొనియాలంటే, నేను 1 acre ల్యాండ్ అది మాదే, మా తాతగారి పేరు మీద ఉన్నది, తెల్ల కాగితాల మీద అప్పుడు ఒకళ్ళు రాసుకునేవాళ్ళు తప్ప రిజిస్ట్రేషన్స్ లేవు. ఎందుకంటే అది 170 Act కింద ట్రైబల్ ఏరియా, దాంట్లో రిజిస్ట్రేషన్స్ ఉండవు. సో వాళ్ళకు మళ్ళీ మేము డబ్బులు ఇచ్చేస్తే మా పేపర్ మాకే ఇచ్చారు, అది మా ఫాదర్ రాసి ఇచ్చిన 1 acre ల్యాండ్, అది మేము హై స్కూల్కి డొనేట్ చేశాం. తర్వాత ఒకసారి ప్రైమరీ స్కూల్ వేసారు, శిథిలమైపోయిందని మళ్ళీ ఊరు వాళ్ళు వచ్చి అడిగితే ప్రైమరీ స్కూల్ కట్టించారు. మళ్ళీ ఒక సందర్భంలో వాడు అన్నారు, సార్ ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేదు, మీరు ఈ కమ్యూనిటీ హాల్ మాకు కట్టియాలంటే నా నిధులతో అప్పుడు ఎమ్మెల్సీ అయిపోయాను. ఆ క్రమంలో క్రమక్రమంగా ఫారెస్ట్ సర్వీస్కి రిజైన్ చేయడం, ఆ తర్వాత ఎలక్షన్స్ నిలబడటం, 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావడం, ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఆ ఊరికి ఒకసారి పోవడం, ఆ ఊరంతా కూడా అసలు ఏదో వాళ్ళ ఊరికే గొప్ప, వాళ్ళ ఇంట్లో వాడే గొప్పవాడైనంత, దాంతో ఊరు 3000 మంది అసలు నన్ను ఎదుర్కొని డప్పులతో మేళాలతో తాళాలతో పార్టీలకు అతీతంగా ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. నాకు అనిపించింది, అరే ఊరు అంటే ఎట్లా ఉంటుంది, వీళ్ళ అనుబంధాలు ఎంత గొప్పగా ఉంటాయని. ఆ తర్వాత క్రమంలో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ టేకప్ చేస్తే మాకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టియమన్నారు. ఆ కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాను నా నిధులు ఇచ్చి, ఎమ్మెల్సీ నిధులతో కట్టించిన సందర్భంలో ఆ కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేషన్కి బండారు దత్తాత్రేయ గారు అప్పుడు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు, లేబర్ కార్మిక శాఖ మంత్రిగా, వారు చాలా సౌహృదయంతో వచ్చారు. ఫస్ట్ టైం ఆ ఊరిని, అంత కుగ్రామాన్ని ఒక కేంద్ర మంత్రి దర్శించడమే కాకుండా ఆ మ్యారేజ్ హాల్, కమ్యూనిటీ హాల్ని ఇనాగ్రేట్ కూడా చేశాడు. సో అట్లా ఆ కొత్త పోచారంతో నాకున్న అనుబంధం ఒకసారి మీతో షేర్ చేసుకుందామని. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీ మీకు కావాలని, ఎందుకంటే ఒకటేమో ఎవరు ఆ ఊరిని రూట్స్ని మర్చిపోకుండా వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు దాంట్లో డెవలప్మెంటల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ ఉండాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. అదేవిధంగా ఊరు వాళ్ళంతా నాకు సంబంధం లేకుండా నన్ను అడిగారు, సార్ అక్కడ మీరు మీ ఇల్లు అనేది ఒకటి ఉండాలి, మీరంతా వెళ్ళిపోయారు కదా ఇక్కడ, మీకు మాకు కనెక్షన్ ఉంది కదా అంటే నేను ఒక 2 bedroom హౌస్ కూడా కట్టించా. దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు కమ్యూనిటీ అవసరాల కోసం, లేదా పడి పూజ అని అయ్యగారులు పూజలు చేసుకుంటారు కదా అయ్యప్ప స్వాములు, దానికి అట్లా ఇవ్వడమే తప్ప మేము ఎప్పుడు ఉన్నది లేదు, అక్కడ పోయింది లేదు. కానీ ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఇయర్ నేను పోతూ ఉంటా. బట్ ఇప్పటికి కూడా ఆ ప్రజలు చూపించేటువంటి అభిమానం అనేది నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. ఇది మీకు ఇన్స్పైర్ చేయాలని, మీరు కూడా మీ ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామానికి మీకు శక్తి ఉంటే మీరు యథావిధి ఎంత తోస్తే అంత మీరు సహాయపడాలని కోరుకుంటూ మీ దిలీప్ కుమార్. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.